అనే వ్యక్తి చాలా పేద కుటుంబంలో జన్మిస్తాడు. తను పేద కుటుంబంలో జన్మించానని ఆ పేదరికం నుంచి బయటపడడానికి సిటీకి వస్తాడు. సిటీలో ఏదో ఒక వర్క్ చేయాలని చూస్తూ ఉంటాడు. తను రోజు వర్క్ కోసం ఒక ప్లేసులో నిలబడి ఉంటాడు. తన నిలబడ్డ చోట ఎదురుగా ఒక భవంతి ఇంద్రభవనంలా కనబడుతూ ఉండేది. ఆ ఇంద్రభవనం చూసినప్పుడల్లా రాఘవ మనసులో తను చనిపోయేలోపు ఒక్కసారి అయినా సరే ఇట్లాంటి భవనాన్ని కట్టుకోవాలి, ఇలాంటి భవనంలో నివసించాలని బలమైన కోరిక ఏర్పడింది. తన కోరిక నెరవేర్చుకోవడానికి రాఘవ రాత్రింబవళ్లు కష్టపడతాడు. దొరికినా ప్రతి పని చేసేవాడు. చివరికి తను అనుకున్నట్టుగా ఆ భవంతిని మించిన పెద్ద భవంతి కడతాడు. ఆ భవంతి కట్టిన తర్వాత తన గొప్పతన 10 మందికి తెలియాలని తన ఊర్లో తన బంధువుల్ని, తనకు తెలిసిన వాళ్లని, ఇక్కడ సిటీలో తన స్నేహితులని అందరినీ ఆ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానిస్తాడు. ఆ గృహప్రవేశానికి వచ్చిన స్నేహితులు ఆ ఇంటిని చూసి రాఘవని చాలా మెచ్చుకుంటారు. రాఘవ చాలా సంతోషపడతాడు. ఆ గృహప్రవేశానికి వచ్చిన వారికి రకరకాల తినుబండారాలు చేయడం కోసం వేరే వేరే రాష్ట్రాల నుండి వంట వాళ్లని పిలిపించి రకరకాల వంటలు వండించి పెడతాడు. వాళ్లందరూ బాగా తృప్తిగా తిన్న తర్వాత రాఘవ నువ్వు అనుకున్నది నెరవేర్చావు అనగానే రాఘవ మనసు తేలిక పడుతుంది. కాని ఈ పనులన్నీ చేయడం వల్ల రాఘవ కొద్దిగా అలసిపోయి ఉంటాడు. అలసట తీర్చుకోవడానికి తన బెడ్రూంలోకి వెళ్లి బెడ్ మీద అలా నడుం వాలుస్తాడు. కళ్ళు మూసుకున్న కాసేపటికి ఒక వాయిస్ వినపడింది. రాఘవ, నేను వెళ్తున్నా అనే వాయిస్ వినిపిస్తుంది. రాఘవ ఎవరు అని లేచి చూశాడు. కాని ఎవరూ కనపడలేదు. మళ్లీ అటు ఇటు చూశాడు, ఎవరు కనిపించలేదు. మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. నేను వెళ్తున్న రాఘవ అనే వాయిస్ వినపడింది. రాఘవ ఎవరు నీవు అని అడిగాడు. ఎదురుగా ఎవరు లేరు. ఎవరు నువ్వు అనగానే రాఘవ నన్ను గుర్తుపట్టలేదా? నేనే నీ ఆత్మను అని అన్నది. నా ఆత్మవా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ శరీరంలో ఉండదలుచుకోలేదు. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడమేంటి? ఇప్పుడు నేను నీకేం తక్కువ చేశాను? మన దగ్గర ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంది, చాలా డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి. ఏది తినాలంటే అది తినొచ్చు, ఎలా బ్రతకాలంటే అలా బ్రతకవచ్చు. ఇలాంటి టైంలో నన్ను వదిలేసి వెళ్లడం తప్పు కదా? లేదు, నేను కరెక్ట్గా చెప్తున్నా. నేనైతే నీ శరీరంలో ఉండదలుచుకోలేదు అన్నది ఆత్మ. అనగానే రాఘవ ఆత్మతో, నేను నీకు ఏమి లోటు చేశాను? ఆత్మ నాకు అన్ని లోటే. నీ శరీరం దేనికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడేమైంది? నా శరీరం బాగానే ఉంది కదా అంటాడు రాఘవ. నీ దగ్గర బంగారం ఉంది, డబ్బుంది, కార్లు ఉన్నాయి, విశాలమైన గదులున్నాయి. కాని నీ శరీరంలో నాకు సుఖం లేదు అంది ఆత్మ. రాఘవ ఆత్మతో ఏమి తక్కువ అయిందని నీకు? ఆత్మ రాఘవతో ఏం తక్కువ అయిందంటే, హ్యాపీగా ఏదైనా ఒక స్వీట్ తిందామనుకున్నా కాని తినలేను. ఎందుకంటే నీ బాడీ మొత్తం షుగర్తో నిండిపోయింది. కాబట్టి నేను స్వీట్ తినలేను. ఈ అందమైన ఇంట్లో ఒక అంతస్తు ఎక్కుదామనుకున్నాను, కాని ఎక్కలేను. కారణమేంటంటే నీ మోకాళ్లు అరిగిపోయి ఉన్నాయి. నీ మోకాళ్లు అరిగిపోవడం వల్ల నేను ఆ బాధను భరించలేకపోతున్నాను. ఉదయాన్నే లేచి కొద్ది దూరం నడుద్దాం అనుకుంటాను. కొంచెం దూరం నడవగానే ఆయాసం వస్తుంది. కారణం ఏమిటంటే అందుకు నీ గుండె సహకరించట్లేదు. నీ గుండె వీక్ అయిపోయింది. అందువల్లే నీ శరీరంలో నేను ఉండాలని అనుకోవట్లేదు. నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఈ సంపాదించింది అంత ఏమైపోతుంది? అది నువ్వు చేసిన తప్పు. ఆ తప్పు ఏంటంటే నువ్వు సంపాదించడం మీద పెట్టిన శ్రద్ధ. నీ ఆరోగ్యం మీద గాని మీ శరీరం మీద గాని శ్రద్ధ పెట్టలేదు. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు చివరికి పోయేది 6 అడుగుల గోతిలోకి అన్న విషయం మర్చిపోయావు. అన్ని మర్చిపోయి పేళ్లాం పిల్లల్ని, బంధువుల్ని అందరినీ దూరం చేసుకున్నావు. ఈ సంపాదన ముసుగులో నిన్ను నువ్వు మర్చిపోయావు. కాబట్టి నేను నీతో ఉండదలుచుకోలేదు అని చెప్పి ఆత్మ రాఘవని విడిచి వెళ్ళిపోయింది. రాఘవ ఆత్మ వైపు చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, నన్ను నేను మర్చిపోయాను అంటూ కన్నులు మూశాడు.